అండి మీకు చూపించాను కదా. మా ఆయన అయితే చేప గుడ్డే ఆడ మాకు ముద్ద దమ్మర్ర బుల్లే బుజ్జి ఓ చెప్పండి నాన్న సరిపించి. ఇంకా అయితే మా ఇంట్లో సద్దులు అన్నీ అనమాట. కోళ్ళకి అయితే వేస్తూ ఉంటాం కదా, అవి కొనుక్కొచ్చిన వాటిలోని కొన్ని తీసి దాచిపెట్టాను. వాటిని అయితే మా ఆయన కడిగి నానబెట్టేసి అని చెప్పాడు. అలానే వచ్చేలేకి పులుసు చేయి అని చెప్పాడు. చేద్దాం పులుసు అయితే. నాకేమో కొంచెం బాగా వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతా ఉన్నాయి, ఏమో అనుకోవద్దండి. కంటిన్యూస్గా పెడదామని ట్రై చేస్తున్నా కానీ నా వల్ల అస్సలు అవుతలేదు. హాయ్ 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 చెప్పు హాయ్ బట్. సరేనండి, ఇంకా చిట్టితల్లి అయితే ఏడుస్తూ ఉంది, నిద్రకు వచ్చినట్టుంది అనమాట. త్వరగా అయితే నేనైతే పనులన్నీ చేసేసాను ఇంట్లో. ఇంకా అన్నం అయితే వండలేదు. మార్నింగ్ నా కోసం ఇడ్లీ తీసుకొచ్చాడు మా ఆయన. ఇంకా ఇడ్లీ తీసుకొచ్చి ఇంకా ఇంత పనుందని చెప్పి వెళ్ళాడు. ఏం తినలేదు. టైం వచ్చేసి 11 అవుతుంది. వచ్చేలేకి పులుసు చేయని చెప్పాడు. నేనైతే ఇప్పుడు పులుసు చేయాలా, కొంచెమే ఉంది. ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళని కొట్టుకే పంపించి వాటిలో కావాల్సిన సరుకులు అయితే ఇప్పించేసి త్వరగా అయితే చేసేయాలి. ముందైతే ఈ సద్దలను అయితే మాత్రం నానబెట్టేద్దాం. ఏడుస్తూ ఉందండి, త్వరగా చేసేద్దాం. ఏమో అస్సలు ఎక్కువ చేస్తుంది ఈ మధ్య. సర్దిగిపో మరి. దిగదంటే ఏం చేయదంట, మరి నేను పని ఆడ చేసుకోవాలి అంతేనండి. పిల్లలు ఉంటే ఇసుక, అసలు మామూలు ఇసుక కాదు. ముందు మెయిన్ మా చిట్టి తల్లి. సరే మీకు సద్దులు చూపిస్తాను. నేను మామూలుగా ఇడ్లీతో కోళ్ళు తినే సద్దులతో రొట్టె చేయడం చూడలేదు. జొన్న రొట్టె అంటే జొన్నలతో కదా రొట్టెలు చేసేది. వీడియో చూస్తున్నా రొట్టెలు అని అడిగితే జొన్న రొట్టెల గురించి వచ్చింది. తీరా చూస్తే సద్దలు కదా, ఏంది నేను జొన్న రొట్టెలు చూస్తున్నాను అనుకున్నాను. వీటితో అయితే కొంచెం గోధుమ పిండి అయితే వేసి చేయాలా. మా ఆయన అడుగుదాం ముందు, మెయిన్ ఏమంటాడో చూసి దీన్ని బట్టి కొలతలతోనే తీసేసుకోవాలంట. ఒక కప్పు అయితే తీసుకుంటాను నేను. తీసుకొని మా ఆయన కోసం నానబెట్టేస్తాను. ఇంకా ఇప్పుడైతే మాత్రం పులుసులోకి కావాల్సినవి కూడా చేసేస్తానండి. మీరైతే చూపిస్తాను, సరేనా? తప్పకుండా చూసేయండి. ఈ రొట్టెలు అయితే రాయింది సంగడి చేసుకొని తింటాడు. వీటితో కూడా అన్నం కొంచెం బియ్యం వేసి ఉడికించుకుంటారంట. చాలానే చెప్పాడు, చాలా మంచిది అన్నాడు. మరి చూద్దాం ఏంది. ఇదే ఎట్లని వీటి కోసం ఇంకా ఏంది బా నన్ను బొమ్మ అంటుంది. చూసారండి, అసలు మామూలు పిల్లలు కాదు. కప్పు అయితే తీసుకుంటున్నాను. కప్పు సరిపోతాయి నానేది. ఓంది కూడా తోలనాలే. ఈ నానేలోపు 2-3 సార్లు వాష్ చేసి నానబెట్టేసేయాల. వచ్చేసి చేపలు పులుసు పెడదాలి. పులుసు అయితే చేయాలని చెప్పాను కదా, కావాల్సినవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ముందు ఆయిల్ పోస్తున్నాను. ఛాన్స్ సేపు అయింది పెట్టేసి నా చిటితెలు ఎత్తాను మర్చిపోయాను. అంటే వాటర్ అంటా ఉంది. పోసిన వెంబడి ఆయిల్ కూడా హీట్ అయింది. ఆనియన్స్ వేసుకున్నాను. వేసేసుకున్నాను. టమాటా కూడా వేసేసుకున్నాం ఒకసారి. మూత పెట్టేసుకున్నాం. చూడండి ఏయ్ ఇట్రా అసలు నీళ్ళు నువ్వు ఉంటేనే రాత.
ఆడుకో మోయ్ బుడ్డే ఇక్షి అండి. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం ఇంకో పాటు. బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకున్నాం. మూత పెట్టేసుకుందాం. రెడీ చేసేసుకుందాం. నానబెట్టాను కదా చింతపండు. ఫ్రెష్ చేపలు కొన్ని ఫ్రైకి దాచి పెట్టేసి ఒక 4 మిగతా పులుసులో యాడ్ చేసేద్దాం. ఇది ఫ్రైకి ఉంటుంది. ఫ్రైకి పెద్ద పీసెస్ పెట్టేసి చిన్న పీసెస్ అన్నీ పులుసులో యాడ్ చేయాలి. అవి ఫ్రై కొంచెం మొత్తం పులుసు చేస్తాను. చూద్దాం పులుసు ఎంతవరకు వచ్చిందో. పులుసు అంటున్నా అల్లం వెల్లుల్లి అడుగంటుతా ఉంది. పసుపు యాడ్ చేసేసుకున్నాం దీంట్లో. ఓకే, సాల్ట్ యాడ్ చేద్దాం. అలానే పసుపు, ఎందుకంటే తర్వాత పులుసులో కూడా అంత ఉప్పు వేసే. ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. అంటే దీంట్లో అయితే కొంచెం కారం కూడా యాడ్ చేసేద్దాం. మా బుడ్డి ఆడుకుంటుంది. మూత పెట్టేసుకుందాం అంట. అంటే కొంచెం కారం పచ్చివాసన పోయిద్ది అన్నమాట. ఇప్పుడైతే పులుసు పోయాలా, పోసిన తర్వాత చూపిస్తాను. పులుసు అయితే పోసాను. మూత పెట్టేసుకుందాం. తెరిలినాక చేప ముక్కలు యాడ్ చేద్దాం. లైట్ అయిందా? సరేనండి, పులుసు అయితే మరుగుతూ ఉందన్నమాట. చేప మాట్లాడదామని నచ్చుతుంటే ఒకటే ఏడుస్తుందండి. ఏడిసిందంటే మాత్రం వీడియో కోఆపరేట్ వచ్చిందని చెప్పి వాయిస్ ఓవర్ పెట్టాను. ఎంత మాట్లాడినా కానీ సగం మా అమ్మ ఏడిపోతుందన్నమాట ఈ వీడియోలో. పులుసు అయితే మరుగుతున్నప్పుడు చేపలు అయితే వేసుకున్నాం. ఇవి వచ్చేసి గురకలు అనమాట. వీటితో పులుసు చేస్తున్నాను. మా ఆయన పాపం తోటి ఏం తినలేదని. వచ్చిన తర్వాత చూద్దాము. పులుసు రెడీ అయితే ఇంకా రొట్టె కానీ లేదంటే దాన్ని అన్నంగా లేకపోతే సంగడికి ఏదో ఒకటి చేయడం కానీ చేస్తాను. పులుసులో ముక్కలు అయితే వేసేసుకున్నాం కదా, మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఆగుదాం. పులుసు అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపాను. సద్దలు ఉన్నాయి కదా, దాంతో అయితే మా ఆయన అన్నం చేయని చెప్పాడు. ముందేమో మార్నింగ్ రొట్టెలు చేయన్నాడు, తర్వాత నానబెట్టాను. వీటన్నిటిని తీసి ఒక గిన్నెలో వేసుకొని వాష్ చేసి నానబెట్టాను కదా. మనం ఇప్పుడైతే దీనికి ఎసురు వాటర్ కాబెట్టేసుకోవాలి. ఏ కప్తో తీసుకున్నాం 1 కప్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసేసుకుంటున్నాను. ఏ విధంగా చేస్తాం చూద్దాం. మనం వీడియోలో చూసాం, లేకపోతే మనకి తెలీదు. గంట అయింది వీటిని నానబెట్టినాను. ఎట్లా ముందు నానబెట్టడం నయమైంది. ఎసురు బాయిల్ చేద్దాం. నేనే గులుసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మాత్రం సద్దులు కూడా తీసేసుకున్నానండి. శుభ్రంగా కడిగాను. వీటిని అయితే మిక్సీ పట్టేయాలి.
అంటే కొంచెం కచ్చా పచ్చగా ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను మీకు. చూసానండి, ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను. ఎట్లా ఉండిద్దో ఏమో చూద్దాం. మళ్ళీ మళ్ళీ పిల్ల తినేది లేస్తుంటే ఏం అర్థం కావట్లేదు. ఏమన్నా సూప్ ఏంది? ఏందంట సూపు? సాల్ట్ యాడ్ చేద్దాం, బాగుంటుంది. వీడియోలో చూసిందే మనకు తెలియదు, కాపీ చేయటం. ఈ విధంగా పట్టేసాను. చూద్దాం ఎంత ఉడుకుతాయో ఎంత ఉంటాయో. సరేనండి, బాగా మరుగుతా ఉన్నాయి. ఎసురు వాటర్ అయితే పిండి కూడా యాడ్ చేసేద్దాం. అయితే 12 అయింది, కలిపి పెట్టేసాను. ఇది ఇంకా ఉడకాలన్నమాట. మూత పెట్టేసుకున్నాం.